సర్వలోకాలకు సృష్టికర్త, పరమ పవిత్రుడు, పరిశుద్ధుడైనటువంటి అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మదు రసూలుల్లా సల్లల్లాహు అలీహి వసల్లం వారిపై, గతించిన ప్రవక్తలందరిపై, ప్రవక్త ముహమ్మదు సల్లల్లాహు అలీహి వసల్లం వారి కుటుంబీకులపై, ప్రవక్త ముహమ్మదు సల్లల్లాహు అలీహి వసల్లం వారి ఉమ్మతులో సమస్త విశ్వాసులందరిపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు ఎల్లవేళలా కురియుగాక. ఆమీన్. సోదరులారా, మీరు జుమ్మాకి ముందుగానే వచ్చారు అల్హమ్దులిల్లా. మరి దీని పుణ్యం మీకు లభించాలంటే మీరు మాట్లాడుకుంటే మీ పుణ్యం వృధా అయిపోతుంది. లేడీస్లో ఎక్కువ జుమ్మా ప్రసంగం జరిగేటప్పుడు మాట్లాడుకుంటున్నారని విన్నాను. మీరు మజీదుకు వచ్చి కూడా లాభం లేదు. అదేదో ఇళ్లలోనే ఉండి మాటలు పెట్టుకుంటే సరిపోతుంది. మజీదుకు వచ్చి మాట్లాడటం అనేది ఇది పాపం. జుమ్మా రోజున మీరు మజీదుకు వచ్చింది పుణ్యం పొందడానికి, అల్లాహ్ దగ్గర మీరు ప్రతిఫలం పొందడానికి. కానీ మీరు మజీదుకు వచ్చి కూడా మాట్లాడుకుంటే మీ పుణ్యాన్ని మీ చేజేతులారా మీరు నాశనం చేసుకున్నట్టే. అలాగే ఇక్కడ కూడా కొంతమంది గోళ్లకు అనుకొని నిద్రపోతూ ఉంటారు. లాభం లేదు. శ్రద్ధగా దగ్గర కూర్చొని చెబుతున్న మాటలు వింటేనే మీకు పుణ్యం వస్తుంది. ఫోన్లు చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఒకరినొకరు సైకిల్ చేసుకుంటూ లేదు. ప్రవక్త సల్లల్లాహు అలీహి వసల్లం వారు అన్నారు, జుమ్మా రోజున పక్కనున్న వ్యక్తిని ఊరకుండని ఒక మాట మాట్లాడినా కూడా అతని పుణ్యం అంతా నాశనం అయిపోతుంది అని చెప్పారు. జుమ్మా అనేది అంత ప్రాముఖ్యత కలిగినది. కావున కూర్చుంటే శ్రద్ధగా కూర్చొని వినాలి, అప్పుడే దాని పుణ్యం వస్తుంది. నిద్రపోతా తూగుతా ఫోన్లు చూసుకుంటా మాట్లాడుకుంటా సైకిల్ చేసుకుంటా ఉంటే లాభం లేదు. కాబట్టి అల్లా గృహంలో అల్లా సన్నిధిలో మనం ఉన్నామంటే ఎంతో మర్యాదగా పద్ధతిగా లక్షణంగా కూర్చోవాలి మనం. సోదరులారా, నేటి జుమ్మా ప్రసంగం లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క జ్ఞానం ప్రతి ముస్లింకు తప్పకుండా ఉండాలి. ఈ మాట ఎందుకు చెప్పడం జరుగుతుందండి సోదరులారా? ఎప్పటి వరకైతే ఒక వ్యక్తికి జబ్బు తగ్గదో అప్పటి వరకు వైద్యుడు అతనికి వైద్యం చేస్తూనే ఉండాలి. ఎప్పటి వరకైతే గాయం మానదో అప్పటి వరకు మందు వేస్తూనే ఉండాలి. కావున ఒక ముస్లిం ఎప్పుడైతే షిర్క్ బిదాతు చేస్తూనే ఉంటాడో అప్పటి వరకు అతనికి లా ఇలాహా ఇల్లల్లాహ్ గురించి బోధిస్తూనే ఉండాలి. అందుకోసమే మక్కాలో 13 సంవత్సరాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తౌహీద్ బోధించాడు ప్రజలకి. కావున తౌహీద్ జ్ఞానం అనేది తప్పనిసరిగా ఉండాలి. లా ఇలాహా ఇల్లల్లాహ్ యొక్క జ్ఞానం అనేది తప్పనిసరిగా ముస్లిములకు ఉండాలి. సోదరులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో సూర ముహమ్మద్ 19వ ఆయతలో తెలియజేశాడు, ఫఅలము అన్నహు లా ఇలాహా ఇల్లల్లాహ్. ఓ ప్రవక్త, ఆరాధనకు అల్లాహ్ తప్ప మరెవ్వరూ అర్హులు కారని నువ్వు బాగా తెలుసుకో అని తెలియజేశాడు. ఇదే విషయాన్ని ప్రతి ముస్లిం కూడా గమనించాలి. ఆరాధనకు అర్హుడు అల్లాహ్ ఒక్కడే, ఇంకెవరు కాదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక భార్య తన భర్తను పిలుస్తుందంటే ఆమె పిలిచే ఆ పిలుపుకు అర్హుడు భర్త మాత్రమే. అర్థమైందా? ఒక వ్యక్తిని తన భర్తగా భావిస్తుందనంటే గనక ఆ భావన అనేది, ఆ పిలుపు అనేది తన భర్తకొక్కడే అంకితం, ఇంకెవరికి పిలవకూడదు. ఆ మాట నాన్న అనే మాట ఒక కుమారుడు తన కన్న తండ్రిని మాత్రమే పిలవాలి. ఎవరిని పడితే వాళ్ళని పట్టుకొని నాన్న అనంటే అది తప్పు అవుతుంది. అలాగే మీరు చేసే ప్రతి ఇబాదతు, ప్రతి ఆరాధన సృష్టికర్త అయిన అల్లాహ్కు మాత్రమే చెందాలి, ఇంకెవరికి చెందకూడదు. సోదరులారా, లా ఇలాహా ఇల్లల్లాహ్ను అర్థం చేసుకోండి. మీ సకల ఆరాధనలకు అర్హుడు అల్లాహ్ ఒక్కడే. ఏ సృష్టికర్త అయితే ఈ భూమిని, ఆకాశాలను, సమస్తాన్ని 6 రోజుల్లో తయారు చేశాడో ఆయనే మీ యొక్క ఆరాధనలకు అర్హుడు. ఏ సృష్టికర్త అయితే ఆకాశం నుండి నీళ్లను కురిపించి భూమిలో రకరకాల పంటలను మీకు ఇతర జీవరాశులకు సమకూరుస్తున్నాడో ఆయన మాత్రమే మీ ఆరాధనలకు అర్హుడు. ఏ సృష్టికర్త అయితే మాతృగర్భాలలో చీకటి పొరలలో నుంచి మానవులను తయారు చేస్తున్నాడో ఆ సృష్టికర్తే మీ ఆరాధనలకు అర్హుడు.
ఏ సృష్టికర్త అయితే 7 ఆకాశాలపైన మహోన్నతమైనటువంటి సృష్టి సామ్రాజ్య పీఠాన్ని అధిష్ఠించి ఉన్నాడో ఆ సృష్టికర్తే మీ ఆరాధనలకు అర్హుడు. నీ ఆరాధన అందుకునేటటువంటి అర్హత ఒక విగ్రహానికి లేదండి. నీ ఆరాధన అందుకునేటువంటి అర్హత ఏ చిత్రపటానికి లేదు. నీ ఆరాధన అందుకునేటువంటి అర్హత ఏ దర్గాకు లేదు, ఏ సమాధికి లేదు. నీ ఆరాధన అందుకునేటువంటి అర్హత ఈ సృష్టిలో బహుదైవాలకు ఏ ఒక్కరికి కూడా లేనే లేదు. నీ ఆరాధన అందుకునే అర్హత ఏ స్వామీజీకి, ఏ బాబాకు, ఎవ్వరికి కూడా లేదు. నీ యొక్క సకల ఆరాధనలన్నింటికీ పరిపూర్ణమైన అర్హుడు అల్లా ఒక్కడు తప్ప ఇంకెవరు లేరు. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి ముస్లిం. నేను నమాజ్ చేస్తున్నాను, నేను దువా చేస్తున్నాను, నేను కుర్బానీ ఇస్తున్నాను, నేను జిక్ర్ చేస్తున్నాను, ఇవన్నీ తీసుకోవడానికి అర్హుడు ఎవరు? అల్లాహ్ మాత్రమే. అంతే తప్ప మీరు ఒక విగ్రహం ముందు వెళ్ళి మీరు సజ్దా చేశారనుకోండి, మీరు చేసే ఆ సజ్దాకు ఆ విగ్రహం అర్హత కలిగి లేదు. మీరు ఒక చిత్రపటం దగ్గర వెళ్ళి దండం పెట్టారనుకోండి, మీరు పెట్టే ఈ దండం అర్హత అందుకునే అర్హత ఆ చిత్రపటానికి లేదు. కాబట్టి మీరు ఒక విగ్రహం దగ్గర బలి ఇస్తారు, కుర్బానీ ఇస్తారు, ఒక చిత్రపటం దగ్గర, ఒక సమాధి దగ్గర, ఒక దర్గాకి వెళ్ళి మీరు ఒక జంతువుని తీసుకెళ్ళి బలి ఇచ్చారనుకోండి, ఆ బలి అందుకునే అర్హత వాటికి లేదు. కావున ఇది అర్థం చేసుకోవాలి. నేను ఏ ఆరాధన చేసినా ఆ ఆరాధన అందుకునే అర్హత ఒక్క అల్లాకే ఉంది తప్ప ఇంకెవరికి లేదు అనే విషయాన్ని ప్రతి ముస్లిం కూడా తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి సోదరులారా. ఎందుకంటే ఆ సృష్టికర్తే ఈ సమస్త లోకాలను సృష్టించాడు కాబట్టి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సూర బకరా 29వ ఆయతలో తెలియజేస్తున్నాడు, హువల్లదీ ఖలక లకుమ్ మా ఫిల్ అర్ద్ జమీయా. ఆయనే ఈ భూమండలంలో ఉన్న సమస్తాన్ని మీకోసం సృష్టించాడు. ఆ అల్లాహ్యే భూమిని సృష్టించాడు, ఆ అల్లాహ్యే ఆకాశాలను సృష్టించాడు, ఆ అల్లాహ్యే మాతృగర్భాలలో నుండి పిండాలను బయటికి తీస్తున్నాడు, ఆ అల్లాహ్యే పుట్టిస్తున్నాడు, అల్లాహ్యే మరణింపజేస్తున్నాడు, అల్లాహ్యే వర్షాన్ని కురిపిస్తున్నాడు, అల్లాహ్యే ఈ సమస్త జీవులకు ఉపాధిని ప్రసాదిస్తున్నాడు. ఈ సృష్టిలో ఉన్నటువంటి వృక్షాలు గాని, సముద్రాలు గాని, పర్వతాలు గాని, ప్రాణమున్నది గాని, ప్రాణం లేని దానికి ప్రతి దానికి సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే. మరి మీరు ఆరాధిస్తున్నటువంటి దైవాలు దేనికి సృష్టికర్తలు? దేన్ని పుట్టించారు? దేన్ని తయారు చేశారు? ఏ విధంగా వాళ్ళు ఆరాధనకు అర్హులు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తున్నాడు సోదరులారా, కుల్ అరఐతుం శురకాఅకుముల్లదీన తద్ఉన మిన్ దూనిల్లాహి అరూని మాదా ఖలకు మినల్ అర్ద్. ఓ ప్రవక్త, వారికి చెప్పు, అల్లాహ్ను వదిలి మీరు మొరపెట్టుకున్నటువంటి బూటకపు దైవాలు దేనికి సృష్టికర్తలు? వాళ్ళు దేన్ని పుట్టించారు? దేన్ని తయారు చేయలేదు. మరి దేనికి యజమానులు కానప్పుడు మరి ఆరాధనకు మాత్రం అర్హులవుతారా? తండ్రి బిడ్డకు జన్మనిచ్చాడు, అతనికి బట్టలు, అతని ఉపాధి, అతని ఆలనా పాలన ప్రతిదీ తండ్రే చూసుకుంటాడు కాబట్టి నాన్న. అర్థమైందా? పరాయి వాడు మనకి ఏమీ చేయలేదు కాబట్టి నాన్న కాడు. మనకు జన్మనివ్వలేదు, మనకు ఉపాధి పెట్టలేదు, మనకి సాకలేదు, సంతరించలేదు, ఏమి చేయలేదు కాబట్టి వాడు నాన్న కాదు. మనకు జన్మనిచ్చిన వాడు, మనకు తిండి పెట్టేవాడు, మనకు బట్టలు ఇచ్చేవాడు, మన ఆలన పాలన చదువు సంధ్య అన్ని చెప్పినవాడు నా తండ్రి అవుతాడు. అలాగే నేను నడిచే నేలను పుట్టించిన వాడు అల్లా, నేను నివసిస్తున్న అటువంటి ఆకాశాన్ని పుట్టించిన వాడల్లా, నేను పీల్చుకుంటున్నటువంటి గాలిని సృష్టించిన వాడు అల్లా, నేను తాగే నీళ్లను సృష్టించిన వాడు అల్లా, నేను తినే ఉపాధిని సృష్టించిన వాడు అల్లా, నా జీవన మరణాల కారకుడు, ఈ సమస్త లోకాలకి యజమాని అల్లా. కాబట్టి అల్లా నా ప్రభువు, కాబట్టి అల్లా నా దేవుడు. అందుకే నేను ఆయన ఆరాధిస్తాను, అందుకే నేను ఆయన ముందర సజ్దా చేస్తాను. మరి ఆ సమాధి ఏం చేసిందని అక్కడికి వెళ్ళి నువ్వు మొక్కుతున్నావు? అది దేన్ని తయారు చేసిందని అక్కడికి వెళ్ళి సజ్దా చేస్తున్నావు? ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ముస్లిం కూడా. ఎక్కడ పడితే అక్కడ సజ్దా చేయడం, ఎక్కడ పడితే అక్కడ దువాలు చేయడం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ప్రదక్షిణలు తిరగడం, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి దీపాలు ముట్టించడం కాదు. సృష్టికర్త ఎవరో, ఆరాధనకు అర్హత ఎవరు కలిగి ఉన్నారో ఇది ప్రతి ముస్లిం తెలుసుకుంటే గనక తప్పనిసరిగా తన విశ్వాసం అనేది చక్కబడుతుంది సోదరులారా. కావున వాళ్ళు సృష్టికర్తలే కారు, దేనికి యజమానులు కారు. అలాంటప్పుడు మీరు దేనికి మొక్కుతున్నట్టు? వాళ్ళని ఏం లాభం మొక్కటం వల్ల? ఏమీ లాభం లేదు సోదరులారా. అలాగే ఈ సృష్టికర్త
ఈ యొక్క సృష్టిలో ప్రతి ఒక్క ప్రాణి కానీ, అది నిర్జీవి కానీ సజీవి కానీ అల్లాహ్ను గుర్తించాయి, అల్లాహ్ను ఆరాధిస్తున్నాయి. నిజంగా లా ఇలాహా ఇల్లల్లా యొక్క జ్ఞానము ఈ సృష్టిలో ప్రతి ఒక్క జీవికి ఉంది, మనిషికి తప్ప. అందుకోసమే ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిది కూడా అల్లాహ్ని ఆరాధిస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో సూరా రహ్మాన్ 5-6 ఆయతులు తెలియజేస్తున్నాడు. అషంసు వల్ ఖమరు బిహుస్బాన్ వన్ నజ్ము వశ్షజరు యస్జుదాన్. సూర్యుడు, చంద్రుడు, వృక్షాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా అల్లాహ్ ముందు సజ్దా చేస్తున్నాయి. ఏ విగ్రహం ముందర చేయటం లేదు, ఏ చిత్రపటం ముందర చేయడం లేదు, ఏ సమాధి ముందర చేయటం లేదు, ఏ ప్రతిమ ముందర ఇవి చెయ్యవు. ఒక్క అల్లాహ్కు మాత్రమే సజ్దా చేస్తున్నాయి. ఏవి? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, వృక్షాలు. మరి అలాగే అల్లాహ్ తాలా అంటున్నాడు సూరా రాద్ 13 ఆయతులో వయుసబ్బిహు రఅదు బిహమ్ది. మరియు ఉరుము ఏదైతే ఉందో ఆ ఉరుము కూడా అల్లాహ్నే స్తుతిస్తుంది. వల్ మలాయికతు మిన్ ఖీఫతిహి. మరియు దైవ దూతలు కూడా అల్లాహ్ యొక్క భయంతో ఆయన్నే స్తుతిస్తున్నారు. అల్లాహ్ ఖురాన్లో మరీ తెలియజేస్తున్నాడు యుసబ్బిహు లహు మా ఫిస్ సమావాతి వల్ అర్ద్. ఈ భూమి ఆకాశాలలో ఉన్న సమస్త వస్తువులు కూడా అల్లాహ్నే ఆరాధిస్తున్నాయి. మీరు ఎప్పుడైనా చూసారా ఒక పక్షి ఒక విగ్రహం ముందర సజ్దా చేయడం? మీరు ఎప్పుడైనా చూస్తున్నారా? మరి అదే గనక దేవుడైతే ఎందుకు సజ్దా చేయదు? ఆలోచించండి. ఏ జంతువు అయినా సరే ఒక చిత్రపటం దగ్గర వంగటం మీరు ఎప్పుడైనా చూసారా? ఆలోచించండి. ఏ వస్తువైనా సరే, ఏ జీవైనా సరే, అది పక్షి కానీ జంతువు కానీ ఏదైనా సరే, ఒక సమాధి వద్ద కానీ, విగ్రహం వద్ద కానీ, చిత్రపటం వద్ద కానీ, బహుదైవాల వద్ద ఎక్కడైనా సరే తల వంచటం మీరు చూసారా? అవి తల వంచవు. తల వంచేది ఒక్క అల్లాహ్కు మాత్రమే. కానీ మనిషి ఎక్కడ పడితే అక్కడ మట్టితో చేసిన దాని ముందర మొక్కుతున్నాడు. కాటేసి పాము ముందర, గడ్డి మేసి జంతువు ముందర, చచ్చిపోయిన శవం ముందర, ప్రతి దాని ముందర తల వంచుతున్నాడు. కావున ప్రతి ముస్లింకు కూడా లా ఇలాహా ఇల్లల్లా యొక్క జ్ఞానం అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ జ్ఞానం లేకపోతే గనక ప్రతి ముస్లిము పరలోకంలో అల్లాహ్ వద్ద ఘోరంగా నష్టపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. సోదరులారా, సులేమాన్ అలీహిస్సలాం వారి యొక్క కాలంలో, సులేమాన్ అలీహిస్సలాం వారి యొక్క ఆధ్వర్యంలో జిన్నాతులు, పక్షులు, జంతువులు అన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉండేవి. హుదుహుదు పక్షి, వడ్రంగి పిట్ట అంటారు కదా, ఆ వడ్రంగి పిట్ట కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళిందని సులేమాన్ అలీహిస్సలాం వారు ఆగ్రహం చెందారు. కానీ కొంతసేపటికి వడ్రంగి పిట్ట వచ్చింది. వచ్చిన తర్వాత, రాజా, నేను సభ అనేటువంటి ఒక జాతిని చూశాను. ఆ జాతి ప్రజలను ఒక రాణి పరిపాలిస్తుంది. ఆ రాణి, ఆ ప్రజలు సూర్యుడిని దేవుడిగా చేసుకొని మొక్కుతున్నారు. మీరు వెళ్ళి వారికి తౌహీద్ సందేశం ఇవ్వండి, అల్లాహే నిజ దేవుడని వాళ్ళకి చెప్పండి అని హుదుహుదు పక్షి చెప్పింది సులేమాన్ అలైహిస్సలాం వారికి. చూసారా, ఈ సృష్టిలో ఒక పక్షి అల్లాహ్ను వదిలిపెట్టి సూర్యుని దేవుడిగా మొక్కుతుంటే సహించలేకపోయింది, తట్టుకోలేకపోయింది. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి? పక్షులకు తెలుసు అల్లాహ్ దేవుడని. అర్థమైందా? మనుషులు సూర్యుడిని మొక్కుతూ ఉంటే తట్టుకోలేకపోయింది. మరియు అదేవిధంగా ప్రవక్త దావూద్ అలైహిస్సలాం వారు కీర్తనలు పాడేవారు, అంటే అల్లాహ్ను స్మరించేవారు. ఆయన స్మరించేటప్పుడు పర్వతాలు, పక్షులు కూడా ఆయనతో పాటు జిక్ర్ చేసేవి. అంటే పర్వతాలు మరియు పక్షులు ఇవి కూడా అల్లాహ్ను స్మరించేవి. పర్వతాలకు తెలుసు దేవుడు సృష్టికర్త అల్లాహ్ అని, పక్షులకు తెలుసు దేవుడు అల్లాహ్ అని. అందుకోసమే ఏ పక్షి కానీ, ఏ పర్వతం కానీ, ఏ సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఏ ప్రాణి కూడా, ఏ వస్తువు కూడా అల్లాహ్ను తప్ప ఇంకెవరిని దేవునిగా భావించదు సోదరులారా. కానీ మనిషి ముగ్గురు దేవుళ్ళు అంటాడు, ముక్కోటి దేవుళ్ళు అంటాడు, ఒకరినా ఇద్దరినా లెక్కలేనంత మందిని దేవుళ్ళుగా తయారు చేసుకున్నాడు. కావున సృష్టికర్తను గ్రహించండి. మీరు తయారు చేసుకున్నటువంటి దేవుళ్ళందరూ కూడా మీ చేత తయారు చేయబడినవి. మీరు చేయకుండా ఉంటే ఏది రాదు. మీరు చేశారు కాబట్టి అవన్నీ వచ్చాయి. కావున ఇక్కడ ప్రజలు అర్థం చేసుకోవాలి లా ఇలాహా ఇల్లల్లా యొక్క ఘనతను.
సోదరులారా, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, లా ఇలాహా ఇల్లల్లా యొక్క పరిపూర్ణమైనటువంటి జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి ఉంటేనే తన విశ్వాసాన్ని, తన ఆచరణను చక్కదిద్దుకోగలుగుతాడు. ఎవరైతే లా ఇలాహా ఇల్లల్లా యొక్క జ్ఞానం కలిగి ఉండి దానిపై ఆచరణ చేస్తాడో అలాంటి వాడిపైన నరకము హరామైపోతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, ఫఇన్నల్లాహ హర్రమ అలన్నార్ మన్ ఖాల లా ఇలాహా ఇల్లల్లా యబ్తగి బిజాలిక వజ్హల్లా. ఎవరైతే అల్లాహ్ ప్రసన్నత కోసం లా ఇలాహా ఇల్లల్లా పలుకుతారో అలాంటి వారిపైన నరకం హరామైపోతుంది. మీ మీద కూడా నరకం హరామైపోతుంది. ఎప్పుడైతే లా ఇలాహా ఇల్లల్లా జ్ఞానం కలిగి ఉంటారో, ఎప్పుడైతే లా ఇలాహా ఇల్లల్లా పైన మీరు ఆచరణ తీసుకొని వస్తారో, ఎప్పుడైతే మీరు షిర్కు జోలికి వెళ్లకుండా పటిష్టమైన తౌహీద్ మీద మీరు దృఢంగా ఉంటారో అప్పుడు మీ మీద కూడా నరకం హరామైపోతుంది. అంటే అర్థమేమని, నరకంలోకి మీరు వెళ్ళరు. ఎక్కడికి వెళ్తారు? జన్నత్కి వెళ్ళిపోతారు, స్వర్గంలో ప్రవేశిస్తారు. ఆ అదృష్టం మీకు కూడా కావాలంటే మీరేం చేయాలి? లా ఇలాహా ఇల్లల్లా మీరు ఏదైతే పలికారో ఆ యొక్క పలుకు, ఆ కలిమ ఈ దేహం మట్టిలో కలిసిపోయేంత వరకు అదే మాట మీద స్థిరంగా ఉండాలి. అప్పుడు మీ మీద కూడా నరకం హరామైపోతుంది, జన్నత్కు వెళతారు సోదరులారా, అల్హమ్దులిల్లా. కానీ మీరు నిద్ర లేసిన అంటే మీరు బహుదైవాల చుట్టూ తిరిగారనుకోండి, తాయెత్తులని, దారాలని, దర్గాలని, మంత్రాలని, తంత్రాలని తిరిగారనుకోండి, నరకం వాజిబ్ అయిపోతుంది. అంటే నరకం మీకు తప్పనిసరి అయిపోతుంది మళ్ళీ. సో కావున ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిదీ మనకు నేర్పించారు. ఆయన నేర్పించిన ధర్మంలో ఈ దర్గాలు లేవు, ఆయన నేర్పించిన ఈ ధర్మంలో ఈ ఫాతిహాలు లేవు, ఆయన నేర్పించిన ఈ ధర్మంలో ఈ యొక్క దారాలు, తాయెత్తులు, టెంకాయలు, నిమ్మకాయలు లేవు, ఆయన నేర్పించిన ఈ ధర్మంలో ఉరుసులు, గంధాలు లేవు. ఖురాన్, హదీస్ ఈ రెండు మాత్రమే ప్రవక్త గారు మనకు నేర్పించారు. కాబట్టి ఆయన బాటన నడిచిన వాడే నిజంగా జన్నతుకు వెళ్ళిపోతాడు సోదరులారా. కావున ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు స్వర్గ శుభవార్త ఇచ్చారు. లా ఇలాహా ఇల్లల్లా మీద ఎవరైతే స్థిరంగా ఉంటారో వారి కొరకు సోదరులారా, లా ఇలాహా ఇల్లల్లాను అర్థం చేసుకొని ఆచరించే వారే నిజమైన తౌహీద్ మీద ఉన్నటువంటి ముస్లిములు. తౌహీద్ మీద ఉన్నటువంటి ముస్లిముల యొక్క ఘనత ఎంత గొప్పదో తెలుసా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, మా మిన్ ముస్లిమిన్ యమూతు ఫయకూము అలా జనాజతిహి 40 రజులన్ లా యుష్రికూన బిల్లాహి షైఅన్ ఇల్లా షఫాఅహుముల్లాహ్ ఫీహ్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైనా ఒక ముస్లిం చనిపోతే అతని జనాజా నమాజు చదవటానికి ఎలాంటి షిర్కుకు పాల్పడినటువంటి పటిష్టమైన తౌహీద్ మీద ఉన్న 40 మంది వ్యక్తులు, 40 మంది ముస్లిములు అతని జనాజా నమాజ్ చదివితే గనక మృతుడు క్షమించబడతాడు. అల్హమ్దులిల్లా, అల్లాహు అక్బర్. ఎంత గొప్ప విషయం ఇది! ఎవరు? 40 మంది ముస్లిములు. ఎలాంటి ముస్లిములు? నికాసైన ముస్లిములు, తౌహీద్ మీద ఉన్న ముస్లిములు, లా ఇలాహా ఇల్లల్లా కలిమాను ఆచరించే ముస్లిములు 40 మంది జనాజా నమాజు చదివి మృతుడి కోసం దువా చేస్తే అల్లాహ్ తాలా చనిపోయిన మృతుడిని క్షమించి జన్నతుకు పంపుతాడు. అల్హమ్దులిల్లా. అంతటి ఘనత తౌహీదుకుంది సోదరులారా. మరి ఈ దారాలు, ఈ తాయెత్తులు, ఈ మూఢనమ్మకాలు, దర్గాలు, సమాధులని తిరిగే ముస్లిములు 4,000 మంది కాదు కదా, 4 లక్షల మంది జనాజా చదివినా మృతుడికి ఏమీ లాభం లేదు, రవ్వంత పుణ్యం కూడా రాదు, అల్లాహ్ మృతుడిని కూడా క్షమించాడు. కారణం ఏంటి? తౌహీద్, ఏక దైవారాధన అంతటి ఘనత కలిగినది సోదరులారా. మరి లా ఇలాహా ఇల్లల్లా అంటే ఏంటి? ప్రతి ముస్లిం చదివేస్తాడు అరబీలో లా ఇలాహా ఇల్లల్లా, లా ఇలాహా ఇల్లల్లా కలిమా అంటాడు. ఆ కలిమాలో ఉన్న అర్థం తెలుసుకోరా నాయన, కలిమాలో ఉన్న అర్థం తెలుసుకో. ఏంటి లా ఇలాహా ఇల్లల్లా అంటే? లా లేడు, ఎవరు లేడు, ఇలాహా ఆరాధనకు అర్హులు, ఇల్లల్లా ఒక్క అల్లా తప్ప. అంటే నువ్వేమంటున్నావు? అల్లా తప్ప ఇంకెవ్వరు దేవుడు లేనే లేడు అని అంటున్నావు. మళ్ళీ సమాధిలో ఉన్న దేవుడు అంటున్నావు.
మళ్ళీ చర్చికి వెళ్ళి దేవుడు అంటున్నావు, మళ్ళీ మందిరానికి వెళ్ళి దేవుడు అంటున్నావు. ఇది అబద్ధం కాదు ఈ కలిమ? నువ్వు పలికే కలిమ అబద్ధం. అది నువ్వు నిజంగా నిజమే పలుకుతూ ఉంటే గనక లా ఇలాహ ఇల్లల్లా అల్లా తప్ప మరొక దేవుడు లేడు అన్నావు, ఈ మాట మీద కట్టుబడి ఉండాలి. సో కావున కలిమాను నిజం చెయ్యండి, కలిమాను హృదయంలో పెట్టుకోండి, కలిమాతో మీరు చిత్తశుద్ధి కలిగి ఉండండి, కలిమా పట్ల నిజాయితీ కలిగి ఉండండి. కావున మీరు ఏమంటున్నారు? లా ఇలాహ ఇల్లల్లా పలికారు, మీకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా మీరు అల్లా వైపునకి మరలాలి తప్ప బహుదైవాల వైపునకు మరలకూడదు సోదరులారా. కావున చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, వీరికి అర్థం కావడం లేదు ఈ దర్గాలకు వెళ్ళడం షిర్కు, వీరికి అర్థం కావడం లేదు ఈ సమాధుల వద్ద ఆరాధన చేయడం షిర్కు, వీరికి అర్థం కావడం లేదు అక్కడికి వెళ్ళి వరాలు అడగడం షిర్కు, వీరికి అర్థం కావడం లేదు సమాధుల వద్ద సజ్దా చేయడం షిర్కు, వీరికి అర్థం కావడం లేదు ఆ సమాధుల వద్ద ప్రదక్షిణ చేయడం షిర్కు, వీరికి అర్థం కావడం లేదు ఆ సమాధుల వద్ద దీపాలు వెలిగించడం షిర్కు, వీరికి అర్థం కావడం లేదు అక్కడికి వెళ్ళి తాయితులు కట్టుకోవడం షిర్కు, వీరికి అర్థం కావడం లేదు అక్కడికి వెళ్ళి అంత్రాలు, తంత్రాలు, టెంకాయలు, నిమ్మకాయలు ఇవి తెచ్చి ఇండ్ల కట్టుకోవడం షిర్కు. ఏ వ్యక్తి అయితే ఒక్క అల్లాను మాత్రమే నమ్ముకుంటాడో అతను మాత్రమే తౌహీద్ మీద ఉన్నాడు. ఎవరైతే ఈ విధంగా బహుదైవాల వద్దకు వెళ్ళిపోయి తమ అవసరాల కోసం అక్కడ అడుగుతూ ఉంటాడో అతను ముమ్మాటికి అతను షిర్కు మీద ఉన్నాడు, బహుదైవారాధన అతను చేస్తున్నాడు, బహుదైవారాధనకు పాల్పడేవాడు ముస్లిం కాలేడు సోదరులారా. కావున లా ఇలాహ ఇల్లల్లాను అర్థం చేసుకోండి. లా ఇలాహ ఇల్లల్లాను అర్థం చేసుకోవడం అంటే ఏంటి? అల్లాను ఆరాధించడమే తౌహీద్ కాదు, అల్లాను ఆరాధించటంతో పాటు బహుదైవాలను తిరస్కరించాలి, పక్కన పెట్టేయాలి. అప్పుడే నీ లా ఇలాహ ఇల్లల్లా అనే కలిమాను నువ్వు అర్థం చేసుకున్నట్టు. లా లేరు, ఏం లేరండి. లా అంటే అర్థమేమని? లేరు, ఎవరు లేరు? బహుదైవాలు లేరు. ఇలాహా నేను చేసే ఆరాధనలకు ఇల్లల్లా ఒక్క అల్లా మాత్రమే. అర్థమవుతుందా? సో కాబట్టి అల్లా దేవుడని ఒప్పుకునే ముందర, అల్లా నీ ప్రభువు అని ఒప్పుకునే ముందర బహుదైవాలను కొట్టిపడేయాలి. అప్పుడే నువ్వు ముస్లిం అవుతావు. వాటిని కొట్టిపడేయకుండా నేను అల్లాను కూడా మొక్కుతాను, అవి కూడా మొక్కుతాను, నేను అల్లాను కూడా నమ్ముతాను, వాళ్ళను కూడా నమ్ముతాను అంటే ఈ భక్తి, ఈ విశ్వాసం, ఈ లా ఇలాహ ఇల్లల్లా అల్లా దగ్గర చెల్లదు. కావున సోదరులారా, చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, ఏ వ్యక్తిలోనైతే షిర్కు ఉంటుందో అతని లా ఇలాహ ఇల్లల్లా అతని పలకటము, అతను లా ఇలాహ ఇల్లల్లా పలకటము అబద్ధము. అందుకే మీరు చూడండి, ఎవరైతే దర్గాలకు వెళ్ళి అలవాటు ఉంటుందో వాళ్ళు మందిరాలకు కూడా వెళ్తారు, వాళ్ళు చర్చిలకు కూడా వెళ్తారు, వాళ్ళకు తాయెత్తులు, దారాలు, జ్యోతిష్యం, మూఢనమ్మకాలు, వాస్తులు అన్నీ నమ్ముతారు. ఎవరన్నా పిలిస్తే వెళ్ళి తినేస్తారు, హలాల్ లేదు, హరాం లేదు, ఎక్కడికైనా వెళ్ళిపోతూ ఉంటారు, ఏదైనా తింటారు. అర్థమైందా? ఓ కట్టుబాటు, ఓ పద్ధతి, ఓ విధి విధానం దేన్ని పాటించరు. అదే అల్హమ్దులిల్లా లా ఇలాహ ఇల్లల్లా అర్థం చేసుకున్నవాడు ఎక్కడికి వెళ్ళడు, మందిరానికి వెళ్ళడు, ఒక చర్చికి వెళ్ళడు, ఒక దర్గాకి వెళ్ళడు, ఒక ఉరుసులు, ఫాతిహాలు, పేర్ల పండుగ దేని జోలికి వెళ్ళడు. అల్హమ్దులిల్లా 5 పూట్ల నమాజ్ చేసుకుంటాడు, రంజాన్ వస్తే రోజే పెడతాడు, స్తోమత ఉంటే హజ్ చేస్తాడు, ఉమ్రా చేస్తాడు, అంతే తప్ప మిగతా విషయాల జోలికి ప్రాణం పోయినా వెళ్ళడు సోదరులారా. ఇది లా ఇలాహ ఇల్లల్లాను అర్థం చేసుకోవడం అంటే. మరి మనం లా ఇలాహ ఇల్లల్లా పలుకుతున్నాం, అన్నీ చేసేస్తున్నాం, కలగా పొలగా మొత్తం మందే అన్నట్టుగా ఉంది పరిస్థితి. అందుకోసమే చూడండి, లా ఇలాహ ఇల్లల్లా అంటారు కొంతమంది, గడ్డం పెంచుకొని ఉంటారు, టోపీ పెట్టుకొని ఉంటారు. రాజకీయ నాయకులు కొంతమంది ముస్లిముల్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఏ పండగ వచ్చినా అన్నింటిలోనూ దూరుతూ ఉంటారన్నమాట. రాజకీయ స్వార్థం, కుర్చీ కావాలి, దేవుని భక్తి, దేవుని విశ్వాసం వాళ్ళకి అవసరం లేదు, కుర్చీ కావాలి. కుర్చీ కావాలంటే ఏం చేయాలి? అన్నీ ఒకటే అనే దారిలో పోతా ఉంటారు. ఒక ముస్లిం అన్నీ ఒకటే అని ఎప్పుడు అనడు. ఇస్లామే కరెక్ట్, ఇంకేది కరెక్ట్ కాదు. అల్లానే దేవుడు, ఇంకెవరు దేవుళ్ళు కారు. ఇస్లామే మార్గం, ఇంకేది కాదు. ఖురానే గ్రంథం అని పలుకుతాడు ఒక ముస్లిం. అన్నీ ఒకటేలేండి, అందరు దేవుళ్ళు ఒకటే, అంతా ఒకటే. అంతా ఒకటే ఎలా అవుద్ది? ఎండపెండ బ్రహ్మాండాన్ని సృష్టించిన వాడు, మనిషి చేసుకున్న బొమ్మ రెండు ఒకటేనా? ఎలా అవుతుంది? దేవుడు పెట్టినటువంటి మార్గము, మనిషి పెట్టుకున్నటువంటి మతము రెండు ఒకటేనా? ఎలా అవుతుంది? దేవుడు పంపించినటువంటి గ్రంథము, మనుషులు రాసుకున్నటువంటి రాతలు రెండు ఒకటేనా? ఎలా అవుతుంది?
దేవుడు పెట్టినటువంటి హలాల్ హరాం అనేటువంటి హద్దులు, మనిషి పెట్టుకున్నటువంటి మామూలు విషయాలు రెండు ఒకటేనా? ఎలా అవుతుంది? కాదు. దేవుడు పంపిన గ్రంథం సత్యం, దేవుడు పంపిన ప్రవక్త సత్యం, దేవుడు పలికిన పలుకు సత్యం. మనుషులు పెట్టుకున్న మతాలు, మనుషులు పెట్టుకున్న మార్గాలు ఎన్నటికీ సత్యం కాజాలవ సోదరులారా. కావున లా ఇలాహా ఇల్లల్లాను అర్థం చేసుకున్నటువంటి ఏ ముస్లిం కూడా షిర్కుకి ఎన్నటికీ పాల్పడడు. సోదరులారా, మీరు చూడండి, తినే విషయంలో, తాగే విషయంలో, వ్యాపారాల విషయంలో, పెళ్ళిళ్ళ విషయంలో, చావుల విషయంలో కొన్నింటికి ముష్రికులతో మనం పాల్గొనేటువంటి జాయిజ్ ఉంది అక్కడక్కడ కొన్ని విషయాల్లో. కానీ ఒక్క షిర్కు విషయంలో మాత్రం కాంప్రమైజ్ అయ్యేటువంటి ప్రసక్తి లేదు సోదరులారా, ఎక్కడ కూడా లేదు. మీరు ఖురాన్ మొత్తం తిరగేయండి, హదీసులు మొత్తం చదవండి, బనీ ఇస్రాయిల్ వాక్యాలు కూడా చదవండి, ఎక్కడ కూడా షిర్కుతో కాంప్రమైజ్ అయినట్టు ఎక్కడ కనపడదు మీకు. కావున మీకు ఖురాన్, హదీసులు మరియు బనీ ఇస్రాయిల్ వాక్యాల్లో మీకు కనిపిస్తుంది పెద్ద పెద్ద ఘోరమైన పాపాలకు పాల్పడిన ముస్లిములను కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా క్షమించాడు, నరకం నుండి కాపాడాడు, జన్నతుకు పంపించాడు. కానీ షిర్కుకు పాల్పడి అదే స్థితిలో చనిపోయినటువంటి ఒక ముస్లిమును అల్లాహ్ క్షమించినట్టు మీకు ఎక్కడ కనపడదు. ఖురాన్లో కనపడదు, హదీసులో కనపడదు, బనీ ఇస్రాయిల్ వాక్యాల్లో ఎక్కడా కనపడదు. కాబట్టి సోదరులారా, ముస్లింలు అనుకుంటున్నారు వాళ్ళు గైర్లులే, వాళ్ళు మందిరాలకు వెళ్తున్నారు, అది వాళ్లకు అల్లాహ్ దగ్గర శిక్ష, మాకు కాదులే అనుకుంటున్నారేమో. మీరు చేసేది కూడా షిర్కే. కావున మీరు కూడా ఈ యంత్రాలు, ఈ మంత్రాలు, ఈ తంత్రాలు, ఈ మూఢనమ్మకాలు, జ్యోతిష్యం వీటి జోలికి వెళ్లకుండా లా ఇలాహా ఇల్లల్లాహ్ కలిమా మీద చిత్తశుద్ధితో నిజాయితీగా ఉండండి. అప్పుడే మీరు కూడా రక్షించబడతారు. అలా కాకుండా అంతా మనదే, అన్నీ మనయే అని చెప్పేసి కలగా బొలగం చేశారనుకోండి, అల్లాహ్ దగ్గర తీర్పు దినం రోజున ఘోరంగా మనం కూడా నష్టపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సోదరులారా, లా ఇలాహా ఇల్లల్లా అనే కలిమా మీకు అర్థం కావడానికి నేను ఓ ఉదాహరణ మీకు చెబుతాను. లా ఇలాహా ఇల్లల్లా యొక్క కలిమాలో రెండు ఉన్నాయి. ఒకటి నఫీ అంటే తిరస్కరణ, రెండు ఇస్బాత్. ఇస్బాత్ అనంటే స్వీకరణ, అంటే బహుదైవాలను తిరస్కరించి ఒక్కడైనటువంటి అల్లాహనే నా ప్రభువుగా స్వీకరించడం అన్నమాట. ఇది ఎలాంటిదంటే సోదరులారా, ఒక రైతు పంట వేసే ముందు ఏం చేస్తాడు? ఆ పొలంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలన్నీ కూడా వేరి పారేస్తాడు, అవునా కాదా? ఆ పొలంలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలు, చెత్త చెదారం అంతా కూడా ఊడ్చి క్లీన్ చేసేస్తాడు. చక్కగా చదును చేసి దున్ని పొలం అంతా రెడీ చేసి తర్వాత విత్తనాలు నాటుతాడు. ఏ విధంగానైతే ఒక రైతు విత్తనాలు నాటే ముందు, పంట వేసే ముందు చేనును శుభ్రం చేస్తాడో, ఆ విధంగా మీరు అల్లాహే దేవుడు, అల్లాహే నా ప్రభువు, అల్లాహే నా సృష్టికర్త అనే విశ్వాసం మీ హృదయంలో వేసుకునే ముందు, మీ హృదయంలో అప్పటి వరకు ఈ దర్గాల పట్ల, సమాధుల పట్ల, విగ్రహాల పట్ల, చిత్రపటాల పట్ల, మూఢనమ్మకాల పట్ల భక్తి, విశ్వాసం, ఆరాధన భావం ఏదైనా ఉంటే దాన్ని తీసి పక్కన పడినంత వరకు మీ విశ్వాసం చక్కబడదు సోదరులారా. ఏ విధంగా ఒక రైతు పంట వేసే ముందు దాన్ని క్లీన్ చేయకుండా, పిచ్చి మొక్కలు పెరగకుండా అలాగే నాటేస్తే ఆ పంట సరిగా పండదో, ఆ విధంగా ఒక ముస్లిం హృదయంలో బహుదైవాల పట్ల ప్రేమ అలాగే పెట్టుకొని ఆ వ్యక్తి అల్లాను కూడా నేను ఆరాధిస్తానంటే అలాంటి విశ్వాసం అల్లాహ్ దగ్గర ఏ విధంగా లాభం లేదు. అలాంటి వాడి పుణ్యాలు కూడా వృధా అయిపోతాయి సోదరులారా. ఎప్పుడైతే ఒక రైతు పంట వేసి దాంట్లో కలుపు మొక్కలు కూడా తీసేస్తూ ఉంటాడు, ఎందుకు? పంట బాగా రావాలని. కలుపు మొక్కలు ఉంటే ఒరిజినల్ పంట ఏదైతే ఉందో అది సరిగా రాదు, కలుపు మొక్కలు మాత్రం బాగా పెరిగిపోతాయి. ఆ విధంగా ఒక ముస్లిం హృదయంలో అల్లాహ్ పట్ల ప్రేమ, అల్లాహ్ పట్ల విశ్వాసం, అల్లాహ్ పట్ల విధేయత, అల్లాహ్ పట్ల భక్తి భావం ఉండాలే తప్ప, లేదండి నేను అల్లాహ్ను కూడా ఆరాధిస్తాను, నేను ఆయన్ను కూడా ఆరాధిస్తాను అని అంటే ఇలాంటి విశ్వాసము అల్లాహ్ తీసుకోడు. కావున సోదరులారా, మీరు అర్థం చేసుకోండి లా ఇలాహా ఇల్లల్లాహ్ను. ఏ విధంగా ఒక రైతు కలుపు మొక్కలను, పిచ్చి మొక్కలను పీకి పడేశాడో, ఆ విధంగా మీరు కూడా బహుదైవాల పట్ల ప్రేమ మీ హృదయంలో నుంచి తీసి పక్కన పడినంత వరకు అల్లాహ్ ప్రేమ మీ హృదయంలో చేరనట్టే లెక్క. అల్లాహ్ ప్రేమ, విశ్వాసం మీ హృదయంలో చేరాలంటే బహుదైవాల పట్ల మీకు భక్తి భావం ఉండకూడదు.
అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో ఏమంటున్నాడు? ఫమయక్ఫుర్ బిత్తాగూత్, ఎవరైతే బహుదైవాలను తిరస్కరిస్తారో, తాగూత్ అంటే బహుదైవారాధనను తిరస్కరిస్తారో, వయుమిన్ బిల్లాహ్, మరియు ఎవరైతే అల్లాహ్ను విశ్వసిస్తారో అలాంటి వారికి ఎలాంటి భయం లేదని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియచేశాడు అన్నమాట. కావున సోదరులారా, ఈరోజు మనలో లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క జ్ఞానం లేదంటే కారణం ఖురాన్ హదీసులు చదవటం లేదు, ఖురాన్ హదీసుల జ్ఞానాన్ని నేర్చుకోవటం లేదు. అందుకోసమే లా ఇలాహ ఇల్లల్లాహ్ను మనం అర్థం చేసుకోలేకున్నాం సోదరులారా. కావున ఈరోజు బిడ్డలకు కూడా ఎవరు నేర్పటం లేదు. ఎంతసేపు దునియా ఫిక్ర్ అయిపోయింది. నా కొడుక్కి పొలం ఇవ్వాలి, నా కొడుకు ఇల్లు ఇవ్వాలి, నా కొడుకు బండి ఇవ్వాలి, నా కొడుక్కి అది ఇది, కూతుర్లకింత కొడుకులకింత అని ఇదే ధ్యాసలో ఉన్నారే తప్ప ఏ తల్లిదండ్రులు కూడా నా కొడుక్కి లా ఇలాహ ఇల్లల్లాహ్ నేర్పాలి, నేను చనిపోయిన తర్వాత కూడా నా కొడుకు 5 పూట్ల నమాజ్ చేయాలి అన్న భావన లేదు. ఏమండి, మాట్లాడకండి. మీరు మాట్లాడుకోవడానికి ఏంటండి ఇది? జుమ్మా జరుగుతుంది ఇక్కడ, మస్జిద్ ఇది. అస్తగ్ఫిరుల్లా. చూడండి, వినండి. లా ఇలాహ ఇల్లల్లాహ్ యొక్క కలిమాను మన బిడ్డలకు మనం నేర్పాలి. లుక్మాన్ అలైహిస్సలాం వారు అన్నారు, ఏమన్నారు? యా బునయ్యా, ఓ నా ముద్దుల కుమారుడా, లా తుష్రిక్ బిల్లా, అల్లాహ్తో పాటు నువ్వు మరొక దేవుణ్ణి చేర్చవద్దు. ఇన్న షిర్క లజుల్మున్ అజీం, షిర్క్ అనేది మహాఘోరమైనటువంటి దుర్మార్గం, జులుం అని చెప్పారు. బిడ్డలకు నేర్పాలండి. నాయనా, లా ఇలాహ ఇల్లల్లాహ్ నేర్చుకో. మన దేవుడు అల్లా, మన ప్రభువు అల్లా, ఇంకెవరు దేవుళ్ళు కాదు. ఎవరిని మొక్కద్దు, ఎవరిని చేయొద్దు, దండం పెట్టద్దు, ఎక్కడ సజ్దా చేయొద్దు, అల్లాహ్ను మాత్రమే ఆరాధించను మన బిడ్డలకు మనం నేర్పాలి. యాకూబ్ అలైహిస్సలాం వారు మరణ గడియల్లో ఉన్నప్పుడు బిడ్డలందరినీ దగ్గరికి పిలిచారు. ఓ నా బిడ్డలారా, నా మరణం తర్వాత మీరు ఎవరిని ఆరాధిస్తారు అని అనగానే, నాన్న మీరు భయపడవద్దు, మీ తాత ముత్తాతలైనటువంటి ఇబ్రాహీము, ఇస్సాకు, ఇస్మాయిలు ఏ దేవుడైనటువంటి అల్లాహ్ను ఆరాధించారో మేము కూడా అదే అల్లాహ్ను ఆరాధిస్తామని చెప్పేసి తండ్రికి మాట ఇచ్చారు. మరి ఈరోజు మనము చనిపోయే ముందు నా కొడుక్కింత, నా కూతురికింత అని ఆస్తులు పంచుతున్నామే తప్ప, హరే నేను చనిపోతున్నాను, అల్లాహ్ను తప్ప ఇంకెవరిని ఆరాధించొద్దు, అల్లాహ్ను మాత్రమే ఆరాధించు, ఈ సృష్టికర్త అల్లాహ్ ఒక్కడే, ఏ విగ్రహానికి మొక్కద్దు, ఏ చిత్రపటానికి మొక్కద్దు, ఏ సమాధికి మొక్కద్దు, అల్లాహ్ను మాత్రమే ఆరాధించని ఏ తండ్రి అయినా తన బిడ్డలకు నేర్పుతున్నాడా? నేర్పాలి. లేదంటే వాడికి తెలియదు ఎవరిని మొక్కాలో, ఎవరిని మొక్కకూడదు, ఎవరిని పూజించాలో, ఎవరిని పూజించకూడదో ఏమి తెలియదు సోదరులారా. మనం నేర్చుకోవాలి, మన బిడ్డలకు కూడా తప్పనిసరిగా నేర్పాల్సినటువంటి అవసరము ఉంది సోదరులారా. కావున చెబుతున్నటువంటి మాట ఏమిటంటే, లా ఇలాహ ఇల్లల్లాహ్ మీరు ఏదైతే పలుకుతున్నారో ఆ పలుకులో నిజాయితీ కలిగి ఉండండి. లా ఇలాహ ఇల్లల్లాహ్ ఏదైతే మీరు పలుకుతున్నారో అది నోటి నుంచి కాకుండా హృదయం నుంచి వచ్చేలా మీరు విశ్వసించండి సోదరులారా. లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకుతున్నావు, దర్గాల దగ్గరికి వెళ్తున్నావు, లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకుతున్నావు, చర్చికి వెళ్తున్నావు, లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకుతున్నావు, విగ్రహం దగ్గర సజ్దా చేస్తున్నావు, లా ఇలాహ ఇల్లల్లాహ్ పలుకుతున్నావు, ఎక్కడో టెంకాయలు, నిమ్మకాయలు, మిరపకాయలు, జ్యోతిష్యం, వాస్తులను నమ్ముతున్నావు. ఎక్కడ లా ఇలాహ ఇల్లల్లాహ్? ఏంటి లా ఇలాహ ఇల్లల్లాహ్ చెప్పి ఇవన్నీ చేస్తున్నావంటే నీకు ఇంకా లా ఇలాహ ఇల్లల్లాహ్ అర్థం కావడం లేదు. ఒక్కసారి ఈ కలిమాను అర్థం చేసుకోండి. అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు, లేడంటే లేడంతే, ఇంకతం అయిపోయి. ఇంకెవరు దేవుడు? అల్లాహ్ ఒక్కడే, అయిపోయి. ఇంక బతికినంత కాలం మనము అల్లాహ్ను మాత్రమే ఆరాధించాలి. సో కావున సోదరులారా, మీ యొక్క పలుకు లా ఇలాహ ఇల్లల్లాహ్ ఏదైతే ఉందో అది మిమ్మల్ని జన్నతుకు తీసుకెళ్లాలంటే మీరేం చేయాలి? షిర్క్, బహుదైవారాధనకు దూరంగా ఉండాలి, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలి, ఈ వాస్తులు, శకునాలు, జ్యోతిష్యానికి దూరంగా ఉండాలి. మరీ దారుణమైనటువంటి విషయం ఏంటంటే, పిల్లలకు ఇతర దేవీ దేవతల యొక్క బిళ్ళలు కూడా మెళ్ళలో తగిలిచ్చున్నారండి ముస్లింలు. ఏమి దరిద్రమో చూడండి అసలు. పిల్లల మెళ్ళల్లో ఇతర దేవీ దేవతల బిళ్ళలు, కాయిన్స్ ఉంటాయి కదా, లాకెట్లు, అవి తగిలిస్తున్నారు. ఇవేం ముస్లిం అయ్యా? ఇంక అసలు అల్లాహ్ను కాకుండా నువ్వు ఒక అమ్మవారు ఉంది, అల్లాహ్ కాకుండా మరొక దేవుడు ఉన్నాడని నువ్వు నమ్ముతున్నావంటే ఎక్కడ నీళ్ళు లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉంది? ఆడ నువ్వు ముస్లిము, ఏ విధంగా నువ్వు ఇస్లాంలో ఉన్నట్టు? ఇంకా ఇస్లాంలో నువ్వు ఉండాలంటే, ముస్లింగా నీ జీవితం గడపాలంటే లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే కలిమాను మనస, వాచ, కర్మణ, త్రికరణ శుద్ధితో దాన్ని పాటించాలి. అందుకోసమే లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికినటువంటి సహాబీలు అగ్గిలో కాలి చావడానికనే సిద్ధపడ్డారే తప్ప బహుదైవాల పేరు తలవలేదు వాళ్ళు. లా ఇలాహ ఇల్లల్లాహ్ పలికిన ముస్లిములు కొరడాలతో కొట్టి హింసించినా కూడా మక్కా ముష్రికులు వాళ్ళు చావడానికి సిద్ధపడ్డారే తప్ప బహుదైవాల పేరు వాళ్ళు తలవలేదు సోదరులారా.
అది విశ్వాసం అంటే. ఆ విశ్వాసం, ఆ నమ్మకం, ఆ భరోసా మనలో కూడా ఉంటే అప్పుడు లా ఇలాహ ఇల్లల్లాహ్ను మనం అర్థం చేసుకున్నట్టు. ఆ లా ఇలాహ ఇల్లల్లాహ్ రేపు మనల్ని జన్నతికి తీసుకెళ్తుంది సోదరులారా. కావున షిర్కు బిదాతు జోలికి వెళ్ళకూడదు. లా ఇలాహ ఇల్లల్లాహ్ కలిమాను అర్థం చేసుకొని మన జీవితం గడపాలి. అల్లాహ్తో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. విన్నటువంటి విషయాలపైన సదాచరణ చేసి సద్బుద్ధిని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకి లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే కలిమా పైన మరణించే సద్బుద్ధిని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు బ్రతికినంత కాలం లా ఇలాహ ఇల్లల్లాహ్ అనే కలిమా వెలుగులో జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఖురాన్ హదీసుపై జీవితం గడిపే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనల్ని షిర్కు నుండి, కుఫర్ నుండి, బిదాత్ నుండి, శైతాన్ యొక్క కీడుల నుండి, మహమ్మారి యొక్క రోగాల నుండి అల్లాహ్ మనల్ని అందరినీ రక్షించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనల్ని కబర్ శిక్ష నుండి కాపాడుగాక. అల్లాహ్ మనల్ని జహన్నం నుండి రక్షించుగాక. అల్లాహ్ మనకు జన్నతులో ఉన్నతమైన దర్జాలను ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ అదీమ్ వస్తగ్ఫిరుల్లాహి వలిసైరిల్ ముస్లిమీన్ ఇన్నహు తాలా జవాదుల్ కరీం.